మొదటిసారి పోలింగ్ కేంద్రాల్లో మార్పు జరిగిందని కడప ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. ఈ అంశాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. టీడీపీ కుట్రలను ఎన్నికల కమిషన్ గుర్తించాలని, తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులము ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం. ఈ పోలింగ్ బూతుల మార్పు గురించి ఇన్ని పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఎప్పుడు కూడా పోలింగ్ బూత్ అనేది ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళ గ్రామంలోనే పోలింగ్ బూత్ ఉండేది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈసారి వాళ్ళ గ్రామంలో ఉన్న పోలింగ్ బూత్ అలాగే ఉంది, కానీ ఆ బూత్లో వాళ్ళ ఓట్లు ఏమీ లేవు. వాళ్ళు పక్క గ్రామానికి 4-5 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళి పక్క గ్రామానికి వెళ్ళి ఓటేయాల్సిన పరిస్థితి. ఇదే విషయాన్ని గడిచిన 3 రోజులుగా మీడియా సమావేశంలో చెప్పాం. అట్ ద సేమ్ టైం ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఈ పరిణామాన్ని జిల్లా ఎన్నికల అధికారికి, రాష్ట్ర ఎన్నికల అధికారికి ఇద్దరు దృష్టికి తీసుకెళ్ళాం. ఇప్పుడు ఇది సరిపోదన్నట్టుగా ఫర్దర్ అప్డేటెడ్ కుట్ర ఇంకోటి జరుగుతూ ఉంది. నిన్న రాత్రి నుంచి ఎర్రిపల్లి గ్రామంలో, అదేవిధంగా నల్లపరెడ్డిపల్లి గ్రామంలో, కొత్తపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు ఇంటింటికి పోయి డబ్బు పంచడంతో పాటు ఇప్పటికే ప్రభుత్వం దాదాపు ఒక 80-90% ఇండ్లకు ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్ వెళ్ళింది. ఆ ఓటర్ స్లిప్లో చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ యొక్క సీరియల్ నెంబరు, వాళ్ళు ఏ బూత్కి వెళ్ళి ఓటేయాలనే సమాచారం ఆ ఓటర్ స్లిప్లో ఉంటుంది. ఇప్పుడు టీడీపీ నాయకులు చేస్తూ ఉన్న తంతు ఏంటంటే డబ్బు ఇచ్చి ఆ ఓటర్ స్లిప్ వెనక్కి తీసుకుంటా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులము ఎన్నికల కమిషన్